అనంతపురం జిల్లా రాయదుర్గం ఎంపీడీఓను వడ్రే హోనూరు వైసీపీ ఎంపీటీసీ అరుణ్ కుమార్ తీవ్ర స్థాయిలో బెదిరించారు. నీ అంతు చూస్తా, నీవు ఇక్కడ ఎలా పనిచేస్తావో చూస్తానంటూ ఎంపీడీఓ చొక్కా పట్టుకుని భౌతికంగా దాడి చేసేందుకు యత్నించాడు. ఎంపీడీఓ కొండలను దుర్భాషలాడాడు. ఎంపీడీఓ ఎంపీటీసీ మధ్య ఎంపీడీఓ కార్యాలయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. వ్యక్తిగత విషయాలను మనసులో ఉంచుకుని ఉద్దేశపూర్వకంగానే తనపై ఎంపీటీసీ దాడికి యత్నించినట్లు ఎంపీడీఓ కొండను తెలిపారు. ఫిబ్రవరిలో మాకు జండ్లపాడైనటువంటి ఒకటి జరిగింది. వడ్రపల్లికి సంబంధించినటువంటి ఎంపీటీసీ గారు శ్రీ అరుణ్ కుమార్ గారు ఆ రోజు వర్కుల విషయంలో ఏదో తేడా వచ్చి ఆ రోజు కూడా ఈ జండ్లపాడి మీటింగ్లో ఎక్కువ గలాట్ చేయడం జరిగింది, రభస్ చేయడం జరిగింది. నేను ఎంత మంచిగా చెప్తున్నా కూడా విధులకు అప్పటి నుంచి ఆటంకం కలిగించడము, ఆఫీస్కి వచ్చి విధులకు ఆటంకం కలిగించడము, వ్యక్తిగతంగా దూషించడము, భౌతికమైనటువంటి దాడికి పాల్పడము, నీ అంతు చూస్తా అని చెప్పడము, నువ్వు ఎట్లా పనిచేస్తావు ఇప్పటి నుంచి నేను చూస్తానని ఇచ్చేయడము. అంటే ఈ విధంగా చేయడం వల్ల మాకు మానసికమైనటువంటి స్థైర్యం దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆఫీసర్లకి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఏ అధికారికి పునరావృతం కాకూడదు. నేను వారికి ఎంత మంచిగా చెప్పినా కూడా వారు వేరే విషయాలు దృష్టిలో పెట్టుకొని ఆ వర్కులకు సంబంధించినటువంటిది వారు బాడీలో మాట్లాడుకోవాలి. పదే 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 వేలు చూపించుకుంటా నీ అంతు చూసా కాలర్ పట్టుకోవడం, ఇది కొంత విధులు నిర్వహిస్తున్నటువంటి మాకు ఆత్మస్థైర్యం దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం ఉంది. నేను రాయదుర్గంలోనే రూమ్ తీసుకొని ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి పనులన్నీ మొత్తం చెక్కబెట్టుకుంటున్నాను. ప్రజలకు సంబంధించినటువంటి సర్వీసులు రెగ్యులర్గా అందిస్తున్నాము. అయినా కూడా వీరు ఏదో విషయమై వ్యక్తిగతమైనటువంటి భౌతిక దాడికి పాల్పడము, దూషించడము. ఈరోజు అంతా మొత్తం సచివాలయ సిబ్బంది స్టాఫ్ అంతా మొత్తం మా ఆఫీస్ సంబంధించిన స్టాఫ్ అంతా ఉన్నారు. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి దినం.